సర్కార్ బడుల్లో సిబిఎస్ఈ రద్దు, కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు సర్కార్ బడుల్లో సిబిఎస్ఈ విధానాన్ని రద్దు చేశారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా ప్రమాణాలను ఈ కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందనే మాట ఒప్పుకోవాల్సిందే. సిబిఎస్ఈ విధానంలో విద్య ద్వారా విద్యార్థులకు చిన్నప్పటి నుంచి అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విజ్ఞానం పెంపొందుతుంది. ప్రైవేట్కు తీటుగా గవర్నమెంట్ స్కూళ్లలో కూడా పోటీతత్వం అనేది అలవడి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు పడతాయి. విద్యాశాఖ మంత్రి హోదాలో ఉండి కూడా నారా లోకేష్ సర్కార్ బడులను మళ్లీ మొదటి దశలోకి తీసుకెళ్తుండడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పట్టేలా ఉంది. కాగా ఇదే విషయమై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక కూటమి ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ ప్రభుత్వ స్కూళ్లలో సిబిఎస్ఈ రద్దుతో చంద్రబాబు మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారని సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. మీ ఇళ్లలో పిల్లలకు ఉన్నత చదువులు అందాలి, కానీ సామాన్య ప్రజల విషయంలో ఎందుకు ఇలాంటి నిర్లక్ష్య ధోరణి అనే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న 14 ఏళ్లలో చేయలేని పనులన్నీ 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ హయాంలో చేశారు. నాడు నేడు ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ తదితర కార్యాచరణలతో గతంలో అధికారంలో ఉన్నప్పుడు విద్యా ప్రమాణాలను కాపాడామని గుర్తు చేశారు. ఇక వైసీపీ హయాంలో సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యను తీసుకొస్తే మీరు అధికారంలోకి వచ్చాక అన్ని రద్దు చేస్తూ వెళ్తున్నారని, అలాంటప్పుడు మీ ప్రభుత్వాలు ఎందుకంటూ నిలదీశారు. ఇక ప్రభుత్వ స్కూళ్లలో బోధించే ఉపాధ్యాయులు కూడా ఎందులోనూ తక్కువ కాదని, వారిని ప్రోత్సహించడం మాని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక భవిష్యత్తులో రాబోయే ప్రపంచ స్థాయి గుర్తింపును మీరు ఇప్పటి నుంచే దెబ్బతీస్తున్నారంటూ దీన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని ఇక వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.